హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేరింగ్ ఇన్ఫో. సో ఈ వీడియోలో నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే మీతో డిస్కస్ చేస్తాను. ఇదైతే పార్ట్ టైం అండ్ ఫుల్ టైం మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. సో మనకైతే పర్ అవర్ వచ్చేసరికి మనకి 900 అయితే వీళ్ళు ఇన్కమ్ ఇస్తారు. ఇది ఒక స్పీచ్ రికార్డింగ్ జాబ్. సో 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసేసుకోవచ్చు. సో ఇది ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. సో చాలామందికి తెలిసే ఉంటుంది ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన జాబ్ అనమాట. ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ జెండర్ వాళ్ళైనా ఎవరైనా దీన్ని అప్లై చేసేసుకోవచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ నేను చాలా మీకు ఇస్తాను. అలాగే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, ఇన్ టైంలో అప్లై చేసుకోగలుగుతారు. సో దట్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక యూజ్ అయితే మాత్రం డెఫినెట్లీ షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే యూస్ఫుల్ అవుతుంది. సో ఈ జాబ్ అయితే మనకి ఐఏఎస్సి వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం లేదు, ల్యాప్టాప్ కూడా అవసరం లేదు. మీకు మీ మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఈ జాబ్ అనేది మీరు ఈజీగా చేయొచ్చు. సో మీరు అడగచ్చు దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది. సో మెయిన్ పర్పస్ ఏంటంటే మనము ఫార్మర్స్కి హెల్ప్ చేస్తున్నట్లు అనమాట. సో అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫీల్డ్లో మనకి రోబోట్స్ ద్వారా మనకి ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్ అనేది కన్వర్స్ చేస్తారు. సో ఇప్పుడు రోబోట్స్ అయితే మనకి ఏదైనా టెక్స్ట్ చేసినా కూడా వాళ్ళు ఇంగ్లీష్లోనే కన్వర్స్ అవుతుంది. అందరికీ ఇంగ్లీష్ రావాలని లేదు కాబట్టి కొంతమంది ఫార్మర్స్కి వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి ప్రాసెస్ అర్థమవుతుంది. సో దట్ మనము ఏదైతే రికార్డ్ చేస్తామో మన నేటివ్ లాంగ్వేజ్లో వాళ్ళు ఒక టాపిక్ మనకి ఇస్తారు కాబట్టి ఆ టాపిక్లో మనం మాట్లాడి వాళ్ళకి కనుక పంపిస్తే ఆ పర్టిక్యులర్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో అది రోబోట్స్కి ఇన్సర్ట్ చేస్తారు. సో అలాగా అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళకి టాపిక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఎక్కడ కావాలంటే వాళ్ళు అక్కడ యూస్ చేసుకుంటారు. సో ఇలాగ ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికే మనకి ఈ పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఫార్మాట్ అయితే వస్తుంది. సో ఇందులో మనకి జనరల్ ఓపెనింగ్స్, స్పీచ్ రికార్డింగ్ అని ఉంది కదా, ఇదే మనం అప్లై చేసుకోవాల్సింది. సో దానికంటే ముందు మీకు ఒక పైన అలర్ట్ అయితే ఇస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఏ అప్లికేషన్కి ఎలాంటి మనీ అయితే ఛార్జ్ చేయరు. సో ఇలాంటి ఫ్రాడ్లో అయితే మీరు ఇన్వాల్వ్ అవ్వి మీ మనీ అయితే లాస్ చేసుకోవద్దని చెప్తున్నారు. ఎనీథింగ్ ఫర్ ద అప్లికేషన్ ప్రాసెస్ వాళ్ళైతే అసలు మనీ అయితే ఛార్జ్ చేయరు. వీళ్ళే కాదు, ఎవరు ఛార్జ్ చేయరు అప్లికేషన్స్ కోసం. సో అందరూ మాత్రం అలర్ట్గా ఉండండి. ఎవరు ఎంత మనీ అయినా కానీ అసలు అడగరు. సో అలా చేసి మీరు లూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే స్పీచ్ రికార్డింగ్ అని ఉంది కదా, దాన్ని అయితే మీరు ట్యాప్ చేయండి. అండ్ మీకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అయితే ఓపెన్ చేయమని అడుగుతుంది. సో దాన్ని కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, స్కిల్స్ ఏంటి, అసలు జాబ్ డిస్క్రిప్షన్ అనేది కంప్లీట్గా మీరు అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఎస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు వాట్ ఈజ్ వాట్ అనేది మీరు ఇక్కడ కంప్లీట్గా ప్రొవైడ్ చేశారు. ఇది ఒకసారి అందరూ నీట్గా చదువుకోండి. పెద్దగా క్వాలిఫికేషన్ ఏం అడగట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు స్కిల్స్ కానీ ఎక్కువ అడగట్లేదు. మినిమం బేసిక్గా మనము ఒక టాపిక్ గురించి చాలా కాన్ఫిడెంట్గా మన నేటివ్ లాంగ్వేజ్లో అర్థమయ్యేలా మాట్లాడితే సరిపోతుంది దీనికి. కాబట్టి ఎక్కువ ఏమీ ఉండదు. కాబట్టి ఒక్కసారి ఈ పీడిఎఫ్ని అయితే చదువుకొని అక్కడ క్లిక్ హియర్ టు అప్లై నౌ అని ఉంది కదా, దాన్ని అయితే మీరు క్లిక్ చేసేసేయండి. మీకు ఈ పర్టికులర్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు మీ మెయిల్ కనుక ఇచ్చి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఈ మెయిల్ మాత్రం వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీరు ఈమెయిల్కి డీటెయిల్స్ వస్తాయి. సో అలాంటి మెయిల్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అడుగుతారు అండ్ లాస్ట్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేయండి. తర్వాత కాంటాక్ట్ నెంబర్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్. సో నేటివ్ ప్లేస్ అయితే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ, అండ్ పిన్ కోడ్ కూడా ఇవ్వండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆ నేటివ్ ప్లేస్లో ఉంటున్నారని కూడా మెన్షన్ చేయండి. సో నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్ ఆర్ డిస్ట్రిక్ట్ ఏదైనా ఇవ్వండి అండ్ దాని యొక్క పిన్ కోడ్ అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అన్నది కూడా అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మదర్ లాంగ్వేజ్ కూడా మీరు ఇచ్చేయండి. తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, ఏదైతే అది. అండ్ మీ డెసిగ్నేషన్, ఇప్పుడు కనుక మీరు వర్క్ చేస్తున్నట్లయితే దాని యొక్క డెసిగ్నేషన్ అయితే మీరు అక్కడ అడుగుతున్నారు, అక్కడైతే ఇచ్చేసేయాలి. సో ఆర్గనైజేషన్, ఎక్కడ వర్క్ చేస్తున్నారు అన్నది. సో పుట్ యువర్ లేటెస్ట్ సివి లింక్, సో మీ రెజ్యూమే యొక్క లింక్ అయితే అక్కడ ప్లేస్ చేయమంటున్నారు. అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్. సో వాట్ అకార్డింగ్ టు యూ మేక్స్ యూ బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ టాస్క్ ఫర్ రికార్డింగ్ ఆన్ ట్రాన్స్క్రిప్షన్ అని అడుగుతున్నారు. సో దీనికి మీరు ఏదైనా ఆన్సర్ ఇచ్చేయండి, లైక్ ఐఎమ్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ ఆర్ ఏదైనా కానీ మీరు అక్కడ ఇచ్చేసేయచ్చు. సో ఇలా మీ డీటెయిల్స్ అయితే ఒక్కొక్కటిగా ఫిల్ చేయండి. సో మీకు ఏమన్నా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో
ఏది ఆన్సర్ ఇవ్వాలి ఏది అన్నది. సో అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయమని మీకు ఒకటి ఇస్తారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి మాత్రం మీరు అగ్రీ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేసేయచ్చు. ఏమన్నా కామెంట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఏమన్నా అడగాలనుకున్నా ఆర్ఎల్స్ ఏదన్నా మీరు మీ ఇంటెన్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా అక్కడ ఇచ్చేసి మీరైతే సబ్మిట్ చేసేస్తే మీకు ఇక్కడ ఒక ఫామ్ అయితే వస్తుంది. రికార్డింగ్ జాబ్ ఓపెనింగ్ అని ఒక పేజ్. సో అక్కడైతే మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేశారు కదా, అది మాత్రం ఆ టాస్క్ సబ్మిషన్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఫినిష్ చేయాలి. ఆ లింక్ క్లిక్ చేస్తే కొన్ని టాస్క్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తారు. సో ఆ టాస్క్ అయితే మీరు ఫినిష్ చేసిన తర్వాత సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు కొన్ని గైడ్లైన్స్ అయితే ఇస్తారు. ఒక 5 to 10 మినిట్స్ ఒక టాపిక్ నుంచి దాని గురించి అయితే మాట్లాడమని ఇస్తారు. సో అవి ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి ఏ ఫార్మాట్లో అయితే మీకు ఆడియో ఫైల్ అప్లోడ్ చేయమన్నారో అదే ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయండి. సో దట్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు కనుక మీ ఆడియో కనుక వాళ్ళకి నచ్చినట్లయితే మీకు ఇమీడియట్గా మెయిల్ అయితే వస్తుంది. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది. సో దట్స్ ఇట్. సో ఈ ప్రాసెస్లో కనుక అప్లై చేసేటప్పుడు మీరు ఎక్కడైనా స్టక్ అయితే మాత్రం డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ నాకు మీరు ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎలాంటివి కావాలన్నా నాకు కామెంట్ చేస్తే డెఫినెట్లీ వాటికి నేను రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ షేరింగ్ ఇన్ఫో ఫర్ మోర్ వీడియోస్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ఆర్ఎల్స్ ఎవరైనా రికార్డింగ్స్లో కానీ కమ్యూనికేషన్లో కానీ చాలా బాగా మాట్లాడతారు అనిపిస్తే మాత్రం వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. Thanks for watching. Thank you.